హలో గాయ్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి మనం ప్రెసెంట్ అయితే లింగంపల్లి దగ్గర ఉన్నాం అనమాట. ఇక్కడి నుంచి వచ్చేసి మల్కాపురం దగ్గర ఫామ్ హౌస్ ఉంది. ఆ ఫామ్ హౌస్ తో మా కొలీగ్స్ తో అయితే వెళ్ళబోతున్నాము. ఇప్పుడు ప్రెసెంట్ అయితే టైం వచ్చేసి 12 అయింది అనమాట. ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాము. సో ప్రెసెంట్ ఇక్కడ నుంచి వచ్చేసి నేను హైటెక్ సిటీ దాకా వెళ్ళేసి అక్కడ అయితే మా ఫ్రెండ్స్ అయితే కార్లో వెయిట్ చేస్తున్నాను. అక్కడ దాకా మా బైక్లో అయితే వెళ్ళబోతున్నాం. అక్కడ నుంచి కార్లో అయితే వెళ్ళబోతున్నాం. సో కిందకైతే వచ్చేసినాము. సో ఇక్కడ ఉంది మన బండి. సో ఫస్ట్ అయితే పెట్రోల్ పట్టించుకున్నాం. పెట్రోల్ పట్టించుకొని ఇక్కడ నుంచి వెళ్ళబోతున్నాం. పెట్రోల్ అయితే పట్టించుకునేసాను బైక్కి. సో ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్గా మా ఫ్రెండ్స్ రూమ్కి అయితే వెళ్ళబోతున్నాను. ఈరోజు అయితే సిటీకి దూరంగా పచ్చని పొలాలు, పచ్చని చెట్లు, ఇంకా మంచి పక్షుల సౌండ్లు వింటూ మంచిగా అయితే ఎంజాయ్ చేయబోతున్నాం సాంగ్స్ వేసుకునేసి. నాకైతే చాలా యాంగ్జైటీగా అయితే ఉంది. చూస్తున్నాను ఇప్పుడైతే క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. ఈ రూట్ అయితే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే చూడండి, రోడ్ మధ్యలో ఉంటుంది, అటు సైడ్ ఇటు సైడ్ చెట్లు ఉంటాయి కాబట్టి చాలా చల్లగా ఉంటుంది. మా ఫ్రెండ్స్ రూమ్ దగ్గరికి అయితే వచ్చేసినాను. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. సో ఇక్కడ దాకా కొంచెం రూట్ అయితే నాకు డౌట్గా ఉంది. ఇక్కడ యూటర్న్ తీసుకోవాలి, యూటర్న్ తీసుకుని పోవాలి. సో రూట్ అయితే ఆన్ చేసుకుందాం. యాప్ ఆన్ చేసుకున్నాను. యాప్ ఆన్ చేసి లొకేషన్ చూస్తున్నాను. 450 మీటర్స్ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి అయితే మన ఫ్రెండ్స్ రూమ్ దగ్గరికి వెళ్ళేసి కలుసుకుందాం. బాయ్. సో రూమ్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. సో ఇక్కడ నుంచి అయితే కార్లో అయితే వెళ్ళబోతున్నాం. సో దీంట్లో అయితే 5 మంది వెళ్తున్నాం. దాంట్లో అక్కడ నిలబడి ఉన్నారు కదా, వాళ్ళైతే వేరే కార్లో వస్తారు. వాళ్ళు మన వెనకాల నుంచి వస్తారనమాట. సో ఇక్కడ నుంచి అయితే ఔటర్ రింగ్ రోడ్ మీదకి అయితే ఎక్కేసినాం అనమాట. సో చూస్తున్నారు కదా, ఇది ఔటర్ రింగ్ రోడ్ అనమాట. సో ఇది కూడా చాలా బాగుంది. ఈరోజు జర్నీ మొత్తము చాలా కూల్గా అయితే ఉంది. ఎండ కూడా ఈరోజు చాలా తక్కువ ఉంది. చూస్తున్నారా, మబ్బులంతా కవర్ చేసేసింది కాబట్టి చల్లగానే ఉంది క్లైమేట్ మొత్తం. అట్లా పాటలు పాడుకుంటూ మాటలు వినుకుంటూ వచ్చేసరికి టైం అయితే 4 అయిపోయింది. సో ఎక్కడైనా లంచ్ చేద్దామనేసి చూస్తున్నాం. ఎక్కడైతే హోటల్ లేదు. ఓఆర్ఆర్ దిగిన తర్వాత ఇక్కడ ఒక చిన్న హోటల్ అయితే ఉంది. ఆ హోటల్లో లంచ్ చేసుకునేసినాం. ఇక్కడ నుంచి అయితే బయలుదేరినాం అనమాట. ఫైనల్లీ రీచ్ అయిపోయినాం ఇక్కడ. సో లోపలికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. వేసేద్దాం. ఇదే అనమాట ఫామ్ హౌస్. చాలా బాగుంది. ఈ వీడియోలో మీకు మొత్తం ఫామ్ హౌస్లో టాప్ టు బాటమ్ అంతా చూపిస్తాను. ఈ వీడియోలో చూసినారా, ఎంట్రన్స్ నుంచి కొంచెం లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడైతే స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది. సో స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే ఇప్పుడే వెళ్ళాలనుకోవడం లేదు, కొంతసేపు తర్వాత నైట్ టైంలో అయితే వెళ్తాను. సో ఇక్కడ నుంచి వచ్చేసి కొంచెం ముందుకు వెళ్దాం. ఏమేమి ఉన్నాయో చూస్తున్నారా, చుట్టూరా చెట్లు అయితే ఉన్నాయి. పక్షుల సౌండ్ వినిపిస్తుందా మీకు? పక్షుల సౌండ్ అయితే ఉంది. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ పక్కనే వాష్రూమ్ అయితే ఉంది. సో హ్యాండ్ వాష్ ఎవ్రీథింగ్ అక్కడే ఉన్నాయన్నమాట. సో అక్కడ మునిగిన తర్వాత కొంచెం ఇక్కడ ఫ్రెష్ అప్ అవ్వచ్చు. ఇక్కడ మన ఫ్రెండ్స్ అయితే వచ్చేసినారు ఇక్కడికి. సో అది స్ట్రైట్గా చూసినారా, అది వచ్చి కిచెన్. మన కార్స్ అయితే పార్క్ అయిపోయినాయి. ఇక్కడ పక్కన ఉన్న రూమ్స్ అయితే ఉన్నాయి. పక్కన క్రికెట్ బాక్స్ అయితే ఉంది. ఇక్కడే అనమాట ఈరోజు మనం అయితే స్టే చేయబోయేది. ఇక్కడ చూసినారా, 3, 5, 6, 7, 8 రూమ్స్ అయితే ఉన్నాయి. సో ఈ రూమ్స్లో అయితే మనం ఈరోజు స్టే చేయబోతున్నాం. ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళేసి క్రికెట్ అయితే ఆడదాం. క్రికెట్ బాక్స్ ఉంది కదా, సో అక్కడికి వెళ్ళేసి క్రికెట్ అయితే ఆడదాం. చాలా రోజులు అయింది క్రికెట్ ఆడేసి. సో దానికోసం అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి ఇచ్చాను, క్రికెట్ ఆడదాం అనేసి. రీసెంట్గా అయితే పెద్ద సినిమా కూడా రిలీజ్ అయింది కదా, సో ఆ షాట్ అయితే డెఫినెట్గా ట్రై చేయాలనుకుంటున్నాను. సిటీ అవుట్కట్స్లో అయితే వచ్చేసినాము. ఎలాంటి ట్రాఫిక్ సౌండ్స్ అయితే లేవు, ఓన్లీ పక్షుల సౌండ్స్, నా సౌండ్ అయితే వినిపిస్తుంది. నాకైతే చాలా బాగుంది ఇక్కడ. సో ఇక్కడ పక్కన చూసినారా, చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలన్నీ ఉన్నాయి. మొత్తానికి పెద్ద షాట్ అయితే ఆడేసినాను అనమాట. బాల్ కొట్టిన దానికి బాల్ అయితే కనిపించలేదు, బాక్స్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి అయితే కిచెన్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే చూడండి, చికెన్ మటన్ 2 ప్రిపేర్ చేస్తున్నారు. సో అన్ని ఆనియన్స్, మిర్చీలు, టమాటాలు అన్ని కట్ చేస్తున్నారు. మనం కూడా హెల్ప్ చేద్దాం.
ఫుడ్ అయితే తినేసినాం అనమాట. తినేసి స్విమ్మింగ్ పూల్ కూడా అయిపోయింది, అది చూపించాలనుకోవడం లేదు. లాస్ట్ ఫైనల్గా అయితే బార్బెక్యూ తింటున్నాం. ఇంకా క్రికెట్ అయితే ఆడబోతున్నాం. అరే రక్త చరిత్ర రామ్ గోపాల్ వర్మ అట్లా నరుకుతారు. అరే గెలిచింది మేమే కాదు, మేము మ్యాచ్లు గెలిచాము, వాళ్ళ మనసులు గెలిచారు, అదే తేడా. మార్నింగ్ అయితే అయిపోయింది. సో సన్ రైజ్ చూస్తున్నారా ఎంత బాగుందో, చెట్లు, ఆ పక్షుల సౌండ్స్. ఇంకా మా ఫ్రెండ్స్ అంతా రెడీ అవుతున్నారు, కార్స్ కూడా రెడీ అవుతున్నాయి. సో ఇంకా ఫామ్ హౌస్ వదిలి అయితే వెళ్ళిపోబోతున్నాం. క్లాస్ రూమ్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడి నుంచి అయితే మా రూమ్కి అయితే వెళ్ళిపోబోతున్నాం. ఈ వ్లాగ్లో వచ్చేసి నేను ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను. కొన్ని అయితే కవర్ చేయలేకపోయినాను, కొంచెం వర్క్ ఉండడం వల్ల. సో అవన్నీ స్విమ్మింగ్ పూల్ షార్ట్స్ కానీ, మనం ఫుడ్ తినే వ్లాగ్స్ కానీ చాలా అయితే నేను కవర్ చేయలేదు. ఎందుకంటే కొంచెం వర్క్ ఉండదు కదా, ఆ వర్క్ వల్ల ప్లస్ ఎంజాయ్ ఫ్రెండ్స్తో కొంచెం టైం స్పెండ్ చేయడం వల్ల నేను అవన్నీ తీయలేకపోయినాను. ఐ హోప్ మీరంతా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే ఇక్కడికైతే నేను ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.